హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు యముడి మహిషం. వింధ్యారణ్య ప్రాంతాల్లోని ఒకానొక చిన్న గ్రామంలో భైరవ స్వామి అనే వైద్యుడుండేవాడు. ఆయన ఏకైక సంతానం కుమారస్వామి. భైరవ స్వామికి మంచి వైద్యుడు అన్న పేరుండేది. అయితే ఆయన నివసించే గ్రామ సీమల్లోని ప్రజలంతా పెద్దవాళ్ళు కావడంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. భైరవ స్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక ఉండేది. కానీ వైద్య శాస్త్రంలో తానేమంత గొప్పవాణ్ణి కాదన్న వాస్తవం ఆయన ఎరుగు. అందువల్ల పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలమంతా గడిపాడు. భైరవ స్వామికి ఒకసారి బాగా జబ్బు చేసింది. ఆయన కొన్నాళ్ల పాటు మంచంలోనే ఉండి ఇక బతకనన్న అనుమానం కలగగానే కొడుకును పిలిచి, ఒరే, నా అంతిమ ఘడియలు సమీపించినాయి. నువ్వా 16 ఏళ్ల వయసువాడివి. నీకోసం అంటూ నేను మిగిల్చిన ఆస్తి ఏమీ లేదు. ఎందునా మిడిమిడి జ్ఞానం ప్రమాదకరం. ఈ వయసులో నువ్వు నా నుంచి నేర్చిన వైద్య విద్య ఎందుకు పనికిరాదు. నువ్వు మన గ్రామస్తుల సాయంతో వ్యవసాయ వృత్తి చేపట్టి సుఖంగా బతకాలన్నది నా కోరిక అన్నాడు. కుమారస్వామి చాలా తెలివైనవాడు, చురుకైనవాడే కాక ఎంతో పట్టుదల గలవాడు. వాడికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్య శాస్త్రంలో నిధి అనిపించుకుని రాజధాని నగరం చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నది. ఆ కారణం వల్ల వాడు తండ్రితో, నాన్న, నువ్వప్పుడే చావును గురించి ఆలోచించకు. నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను మాత్రం వ్యవసాయ వృత్తి నేర్చుకునే ప్రయత్నం చెయ్యను అన్నాడు. కొడుకు జవాబుకు భైరవస్వామి ఆశ్చర్యపోయి, అయితే నీకున్న స్వల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చేయదలిచావా? అదెంత ప్రమాదకరమో ఆలోచించలేదా అని అడిగాడు. వైద్యుడిగా నాకున్న జ్ఞానం అతి స్వల్పం అని నేను ఎరుగుదును. కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానం చాలా అధికం. నేను ఏదో విధంగా మహేంద్రయోగి దగ్గర శిష్యుడిగా చేరదలిచాను అన్నాడు కుమారస్వామి. ఈ మాటలు భైరవస్వామికి సంతోషం కలిగించినాయి. మహేంద్రయోగి అక్కడికి 6 ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులం నడుపుతున్నాడు. ఆయన అనేక శాస్త్రాల్లో పారం ముట్టిన పండితుడు. ముఖ్యంగా యోగ శాస్త్రంలో ఆయనకు సాటిగలవారు లేరు అని చెప్పుకునేవారు. అయితే ఆయన అంత తేలికగా ఎవరిని తన శిష్యుడిగా చేర్చుకోడు. అందుకు చాలా పరీక్షలున్నవి. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకు భైరవస్వామి చనిపోవడం జరిగింది. తండ్రికి అంత్యక్రియలు జరిపి కుమారస్వామి మహేంద్రయోగి గురుకులానికి వెళ్ళాడు. ఆయన కుమారస్వామిని ఏ విద్య నేర్వదలిచావని ప్రశ్నించి, వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి తృప్తిపడి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అప్పటికే మహేంద్రయోగి పండు ముదుసలి. కుమారస్వామి ఆయన వద్ద 4 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసించి ఆ శాస్త్ర విద్యార్థుల్లో ప్రథముడు అనిపించుకున్నాడు. ఆ కారణం వల్ల ఆయనకు వాడంటే ఎంతో వాత్సల్యం ఏర్పడింది. ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరిచి తాను మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపదలిచినట్టు చెప్పి, ఇక గురుకులం అంటూ లేదు, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చు. అయితే అలా వెళ్లే ముందు ఆఖరిసారిగా నా నుంచి మీరు కోరేదేమిటో చెప్పండి అన్నాడు. ఆయన తరువాత తన గదికి పోయి ఒక్కొక్క విద్యార్థిని పిలిచి వాడి కోర్కెలేమిటో తెలుసుకున్నాడు. కుమారస్వామి వంతు వచ్చింది. వాడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి, స్వామి, ఎన్నో తరాలుగా మా వంశంలోని వాళ్ళందరూ వైద్య వృత్తిని ఆశ్రయించి జీవించారు. కానీ ఏనాడు దారిద్ర్య రేఖను అధిగమించలేకపోయారు. అలాగా, సరే, నువ్వు కోరేదేమిటి అని అడిగాడు మహేంద్రయోగి. స్వామి, జననం ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం. మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేవి, అతన్ని పీడించే వ్యాధులే కదా. ఆ వ్యాధులను నయం చేయగల దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి. ఆ మాటలకు మహేంద్రయోగి ఆశ్చర్యపోయి, నాయనా, ఆయుష్ తీరే సమయం వస్తే ఏ మందు పని చెయ్యదు. అంటే చెప్పదలిచింది రోగి శారీరక మానసిక స్థితి. ఆ సమయంలో మందు అనేది కేవలం ఉపశమనం లాంటిది. అయితే నువ్వు కోరావు కనుక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనమైన మహిషం కనిపిస్తే
ఆ రోగి ఆయుష్ తీరిందని అర్థం చేసుకో. అప్పుడు ఆ రోగికి వైద్యం వృధా. ఆ మహిషం నీ ఒక్కడికే కనిపిస్తుంది అన్నాడు. కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ, స్వామి, తమ దయకు కృతజ్ఞుణ్ణి. నా వైద్య వృత్తిలో ఒకే ఒక్కసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు. మహేంద్రయోగి ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు యముడు మహిషాన్ని పారదోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు వస్తే ఆ తరువాత నువ్వు వైద్య వృత్తినే మానవలసి వస్తుంది. ఆ సంగతి గుర్తుంచుకో. ఇక ఆ మహిషాన్ని పారదోలే సాధనం ఇది. నువ్వు మనస్సులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలుచుకొని, అదిగో వ్యాఘ్రం, మహిషాసుర రాజా పారిపో అను. మహిషం అదృశ్యమైపోతుంది అన్నాడు. కుమారస్వామి గురువుకు సాష్టాంగపడి ఆయన పాదధూళి తలపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించిన రోగులందరూ స్వస్థత పొందసాగారు. అయితే అతడు కొందరు రోగులను పరీక్షించగానే, ఇది చాలా విచిత్రమైన వ్యాధి, దీనికి వైద్య శాస్త్రంలో మందు లేదు అనేవాడు. ఆ సమయంలో అతడికి యముడి మహిషం రోగి తలగడ దగ్గర కనిపించేది. అతడు పూనుకుని వైద్యం చేసిన ప్రతి రోగి బతికి బయటపడడంతో కుమారస్వామి మంచి హస్తవాసి గలవాడుగా, మహాఘన వైద్యుడిగా చలామణి కాసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి వర్తమానం వచ్చింది. రాజకుమార్తె దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నది. ఎందరు వైద్యులు ఆమెకు ఏమాత్రం స్వస్థత కలిగించలేకపోయారు. ఆమె వ్యాధి నయం చేసిన వాళ్లకు రాజుగారి అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కుమారస్వామి వర్తమానం తెచ్చిన వాళ్ల వెంట రాజధానికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు. కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో అతడికి ఆమె తలగడ దగ్గర యముడి మహిషం కనిపించింది. అతడు మనసులో అదిగో వ్యాఘ్రం అనుకోబోయినవాడల్లా ఒక్క క్షణం ఆగి ఆలోచించి రాజుతో, మహారాజా, రాజకుమార్తెకు ఈ దీర్ఘవ్యాధి నయం కాదు. వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృథా అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మండిపడి, నీ హస్తవాసి మంచిదని విన్నాను. అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకుంటున్నాడని అందరూ చెప్తున్నారు. ఆ కారణం వల్ల నిన్ను పిలిపించాను. నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా, అంతా తమ ఇష్టం మహారాజా, నేను మాత్రం రాకుమార్తెకు వైద్యం చెయ్యలేను అన్నాడు. రాజు పట్టరాని కోపంతో భటులను పిలిచి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావలసిందని, తిరిగి అతన్నెన్నడూ రాజ్యంలో కనిపిస్తే కారాగారంలో వెయ్యవలసిందని ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలను అనుభవించాలనుకున్నాడు కదా. రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం వచ్చింది. ఆమె తల దగ్గర యముడు మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాన్ని పారదోలితో సరిపోయేది. అలా అతడు చేయకపోవడానికి కారణం అతడి చపల బుద్ధే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారస్వామికి బాగా ధనార్జన చెయ్యాలన్న కాంక్ష ఉన్నమాట నిజం. అందువలనే అతడు మహేంద్రయోగిని ఒకే ఒక్కసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఉపాయం చెప్పమని అడిగాడు. అలా అడగడంలో అతడి ఉద్దేశం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరుణ్ణో మృత్యుముఖాన్నించి కాపాడి లక్షల విలువైన బహుమానం సంపాదించవచ్చని. అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడు వైద్య వృత్తికి అనర్హుడవుతాడు. నిజాయితీ గల వైద్యుడు ధనార్జన మీద కన్నా తాను చేపట్టిన చికిత్స విజయంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు. కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి 10 మందిలోనూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజకుమార్తెకు వైద్యం చేయడం అంటే ఆ తర్వాత ఆ వృత్తికి శాశ్వతంగా దూరమైపోవడమే కదా. తన ఒక్కడి సుఖం కోసం
ఎందరో వ్యాధిగ్రస్తులను మృత్యుపాలు చేయటం ఇష్టం లేకే కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనన్నాడు. ఇందుకు కారణం అతడు చపల బుద్ధి కాదు, త్యాగబుద్ధి అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.